రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా లాస్ట్ వర్కింగ్ డే కూడా కంప్లీట్ అయింది. బాహుబలి కోసం తాను చేయాల్సిన పని అయిపోయిందని చెప్పేశాడు. ఇక బాహుబలి 2 పబ్లిసిటీ పనులు మొదలుపెట్టారు. ఇక బాహుబలి తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడు, ఎవరితో చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబులతో సినిమా చేస్తాడని రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ రీసెంట్ గా టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఓ పేరుకు జనాలు ఫిక్స్ అయిపోవచ్చు. ఎన్టీఆర్ తో రాజమౌళి సినిమా చేయనున్నాడనే అంచనాకి రావచ్చు. ఇందుకు పలు రీజన్స్ కూడా కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల్లో జరిగిన పరిణామాలే ఇందుకు కారణం. ఇటీవలే రాజమౌళి భార్య రమా రాజమౌళి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన భర్త తీసిన సినిమాలో ఎమదొంగ తనకు అస్సలు నచ్చని సినిమా అని చెప్పింది. ఆ తర్వాత సింహాద్రి అసలు ఎన్టీఆర్ కోసం రాసిన సబ్జెక్ట్ కాదంటూ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తేల్చేశారు. అసలు వీళ్ళిద్దరూ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ హిట్స్ ని టచ్ చేయాల్సిన అవసరం ఏంటన్నదే అసలు సిసలైన పాయింట్. సింహాద్రి మూవీ ఎన్టీఆర్ ని స్టార్ చేసింది. ఎమదొంగ సాధించిన సక్సెస్ తో ఎన్టీఆర్ మళ్లీ హిట్ పట్టాలెక్కాడు. అలాంటి 2 చిత్రాలను రాజమౌళి టీం ఆడేసుకున్నారు. ఇదంతా ముందస్తు ప్లాన్ లో భాగంగానే జరుగుతున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు అప్పటి ఎన్టీఆర్ సినిమాలను ఇప్పుడు రాజమౌళి టీం ప్రస్తావించాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా సరే కావాలనే ఇలా చేస్తున్నారంటే ముందుగా రాజమౌళి ఎన్టీఆర్ కాంబోపై హైప్ తగ్గించి చివరకు అసలు విషయం మెల్లగా చల్లగా చెబుతారన్నమాట. అఫ్కోర్స్ ఇదంతా వ్యూహాత్మకమో ఊహాత్మకమో తెలియాలంటే కొన్ని వారాలు వేచి చూడాల్సిందే. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.